నమస్తే యంత్రి న్యూస్ స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. మర్రిపాడులో లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం. సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య. ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని సంచలన కామెంట్స్. గోవులను సంతలో అమ్మిన చరిత్ర నీదని విమర్శ. గూడూరులో దారుణం. యువకుడి గొంతు కోసి హత్య చేసిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో పనిముట్లు పట్టించిన గురువులు. తల్లిదండ్రులు ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. మర్రిపాడులో లబ్ధిదారులకి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పెన్షన్లు పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లిన ఆయన లబ్ధిదారులతో ఆప్యాయంగా మాట్లాడి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. 2 ఏళ్ల కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు మంత్రి ఆనం. ప్రతి నెల మాదిరిగానే ఆగస్టు 1న కూడా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఇంటి వద్దకే ఎన్టీఆర్ భరోసా పింఛన్లను అందజేస్తూ సంక్షేమానికి పెద్దపీట వస్తోందని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మర్రిపాడులో లబ్ధిదారులకు స్వయంగా మంత్రి పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులతో ఆప్యాయంగా పలకరించి వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. పింఛన్ల పంపిణీ అనంతరం మర్రిపాడులో పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు. అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలతో పాటు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన విజయాలను ప్రజలకు మంత్రి వివరించారు. మర్రిపాడు ఎస్సీ కాలనీలో 61.30 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన 64 సోలార్ ప్యానెల్ యూనిట్లను మంత్రి ప్రారంభించారు. 55 లక్షల వ్యయంతో నిర్మించిన బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్ భవనాన్ని, 25 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లను, జూనియర్ కళాశాల భవనం, ఆధునిక ల్యాబ్లను మంత్రి ప్రారంభించారు. వింజమూరులో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాకర్ల సురేష్ పాల్గొని చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించారు. చేనేతల సంక్షేమం, అభివృద్ధికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని పేర్కొన్నారు ఎమ్మెల్యే కాకర్ల. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు బీసీ కాలనీలో నిర్వహించిన ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కాకర్ల సురేష్ పాల్గొని చేనేత కార్మికుల ఇళ్లను సందర్శించి వారితో ప్రత్యక్షంగా మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేతల సంక్షేమం, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ కట్టుబడి ఉందని, వారిని ఆదుకోవడంలో పార్టీ ఎప్పుడూ ముందుంటుందని స్పష్టం చేశారు. ఇచ్చిన హామీలు అమలులో భాగంగా వచ్చే నెల 7వ తేదీన అర్హత కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి 25,000 రూపాయల నగదును నేరుగా అందించనున్నట్లు వెల్లడించారు. అంతేకాకుండా నేతన్నల లబ్ధి కోసం ప్రతి నెల 200 యూనిట్లు ఉచిత విద్యుత్ను అందిస్తున్నామని, 200 యూనిట్లు దాటిన వారికి ఆ ఉచిత పరిమితిని మినహాయించి మిగిలిన విద్యుత్ ఛార్జీలు వసూలు చేస్తారని వివరించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో చేనేత కార్మికుల ఆర్థిక పురోగతితో పాటు నియోజకవర్గంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను వేగవంతంగా అమలు చేస్తామని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ హామీ ఇచ్చారు. దాదాపుగా వృద్ధులు, అన్ని రకాల పెన్షన్ హోల్డర్స్ కలవడం, మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని నలుగురికి చెప్పడం, అలాగే కొన్ని చేనేత కుటుంబాలను కూడా పలకరించడం జరిగింది. ఈ రోజున వారికి కూడా రాబోయే 7వ తేదీన ఈ నెలలో 25,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేయడం జరుగుతూ ఉంది. మాకు ఉదయగిరి నియోజకవర్గంలో 500 పైగా చేనేత కుటుంబాలు ఉన్నాయి. వారందరికీ కూడా దాదాపుగా 200 యూనిట్ల వరకు కరెంటు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా వాళ్ళకి 200 యూనిట్లు దాటినా కూడా అక్కడి నుంచే ఆ ఛార్జ్ కూడా వేయడం జరుగుతూ ఉంది. మొత్తం అంతా అన్ని యూనిట్స్ కలిపి కాకుండా ఆ వెసులుబాటు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అది అయ్యాక మనం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో కూడా పాల్గొనడం జరుగుతూ ఉంది. ఈ రోజున ఇక్కడ మీకు అందరికీ తెలుసు, 27వ తేదీ నుంచి మనం 45 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని అన్ని ఇళ్లకి వెళ్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో కూటమి నాయకులు అందరం కూడా ప్రతి ఇంటికి తిరిగి బూత్కి 30 ఇళ్లు మనం రోజున తిరగాలని చెప్పి టార్గెట్ పెట్టుకొని తిరుగుతా ఉన్నాం. బంగారుపేటలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. స్వయంగా ఆయన లబ్ధిదారుల ఇంటికెళ్లి పెన్షన్ నగదు అందజేశారు. ప్రతి నెల 1వ తేదీ పెన్షన్దారుల ముఖాల్లో చిరునవ్వు చూస్తున్నామని సంతోషం వ్యక్తం చేశారు. వెంగడగిరి పట్టణం బంగారుపేట 2వ వార్డులో పెన్షన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ. ఈ సందర్భంగా కురుగొండ్ల మాట్లాడుతూ పేద ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తున్న కార్యక్రమాల్లో ఒకటి పెన్షన్ పంపిణీ కార్యక్రమమని కురుగొండ్ల తెలిపారు. వృద్ధులు, వికలాంగులు, వితంతువులు తమ జీవన ప్రయాణంలో ఎన్నో కష్టాలు ఎదుర్కొంటూ ఉంటారు. అలాంటి వారికి ప్రతి నెల అదే ఈ పెన్షన్ కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు, అది ఒక భరోసా, ఒక నమ్మకం.
ప్రభుత్వం తమ వెంట ఉందనే విశ్వాసం అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమానికి మొదటి ప్రాధాన్యత ఇస్తుందని, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని, అభివృద్ధి, సంక్షేమం రెండూ సమానంగా ముందుకు తీసుకువెళ్లడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ, క్లస్టర్ ఇన్ఛార్జి యారం శ్రీనివాసులు, రాష్ట్ర పద్మశాలి కార్పొరేషన్ డైరెక్టర్ గంగాధరం, మాజీ పట్టణ అధ్యక్షులు భీరం రాజేశ్వరరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కానీ 1వ తారీఖు ఉదయంతోనే మరి సెలవు వస్తే ఆ సెలవు దినానికి ముందు రోజే ఇచ్చే విధంగా ఈరోజు చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసి ప్రతి 1వ తారీఖు 7 గంటలకే పెన్షన్లు పంచాలని చెప్పనేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి, గతంలో పంచేటువంటి కొంతమంది డబ్బులు కూడా తీసుకునేవాడు అంటే 50 రూపాయలు, అలాంటివి లేకుండా ఎవరైతే ఇప్పుడు సచివాలయాల్లో ఉంటారో వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఒక్కొక్కళ్ళు 60 పెన్షన్లు పంచే విధంగా ఏర్పాటు చేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి 1వ తారీఖు ప్రతి నెల అందరికి కూడా పెన్షన్లు ఇచ్చే ఏర్పాటు ఎన్ని కష్టాలు నాకు చంద్రబాబు నాయుడు పంపించి ఇస్తా ఉన్నాను. ఆయనకి, రాష్ట్రానికి, మన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గోవులను సంతలో అమ్మిన చరిత్ర నీదని విమర్శించారు. నెల్లూరులో కాకాని మీడియాతో మాట్లాడుతూ, నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నానో నువ్వు ఎన్ని ఆస్తులు కొన్నావో తేల్చుకుందామని సవాల్ విసిరారు కాకాని. నా మీద ఆ ఆరోపణ వచ్చినప్పుడు ఇదే నోటితో చంద్రమోహన్ విచ్చలవిడిగా మాట్లాడుతున్నప్పుడు, ఇది జరిగిపోయింది, చేసేసాడని చెప్పి ప్రకటించినప్పుడు, దాని మీద జిల్లా జడ్జి గారు హైకోర్టుకి నివేదించిన తర్వాత హైకోర్టు మీ మీద ఇటువంటి అభియోగాలు వస్తున్నాయి, ఆ కేసులో మీరు నిందితులుగా ఉన్నారు కాబట్టి దీని మీద సిబిఐ విచారణ జరిపితే బాగుంటుంది, మీకు ఏదన్నా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అని చెప్పి నాకు కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది హైకోర్టు, అంటే చీఫ్ జస్టిస్. సిబిఐ స్పష్టంగా దానిలో ద లాస్ట్ పారాగ్రాఫ్ చదివితే, ద ఎల్విఏ అండ్ పోలిగ్రాఫ్ టెస్ట్ హ్యాడ్ క్లియర్లీ ఎస్టాబ్లిష్డ్ దట్ దేర్ వాజ్ నో లింక్ బిట్వీన్ అక్యూజ్డ్ కంప్లైంట్ అండ్ ద మినిస్టర్. ఆ రోజు నేను మినిస్టర్గా ఉన్నా. క్లియర్గా ఈకి సంబంధించినటువంటి నేరగాళ్లతో కానీ నేరంతో కానీ గోవర్ధన్ రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేదని, సోమిరెడ్డి లాంటి అబద్ధపు సొళ్ళు మాట్లాడేటువంటి వాడు నోటి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఇచ్చినా కూడా రిపోర్టు, ఇంకా నువ్వు మాట్లాడుతున్నావు అని అంటే నిన్ను దేనితో కొట్టాలో అర్థం కావడం లేదు. సిబిఐ నీ నోటి మీద చెప్పుతో కొట్టినట్టుగా, అబద్ధాలు కూతలు కూర్చున్నటువంటి నీ మూతి మీద చెప్పుతో కొట్టినట్టుగా ఆ రిపోర్ట్ సబ్మిట్ చేసింది. ఆ రిపోర్ట్ సబ్మిట్ చేస్తే ఇంకా నువ్వు వాగుతున్నావు అంటే అది నీది మనిషి జన్మ, అసలు నువ్వు మనిషివేనా, నీది మనిషి పుట్టకేనా అనేటువంటిది సాధారణంగా ప్రతి ఒక్కరికి అనుమానం కలిగేటువంటి అంశం. లిక్కర్ కేసుల గురించి నీకు తెలుసా? ఎందుకు కేసులు ముందుకు పోవడం లేదని నీకు తెలుసా? నువ్వు అధికారాన్ని అడ్డం పెట్టుకుని పోలీసులను ఒత్తిడి చేసి దొంగ కేసులు పెట్టిస్తే, ఆ దొంగ కేసులు పెట్టినటువంటి పోలీసులు న్యాయస్థానం ముందు ఏమి ఛార్జ్షీట్ ఏ విధంగా ఫైల్ చేయాలన్నా అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు. పాపం ఆధారాలు లేవు, రకరకాలుగా ఎదుగుతున్నారు, ఏదో ఒక విధంగా ఆధారాలు సృష్టించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఆధారాలు లేకపోతే కోర్టు ఏమడుగుతుంది? మీకు ఆధారాలు లేవు కాబట్టి వెనక్కి పంపిస్తుంది. నీవు ఏదో పెద్ద ఇదిగా మాట్లాడు, నేను చెప్తున్నా, నీకు ధైర్యం ఉంటే కాదు అని చెప్పు రేపు మీడియా ముందు పెట్టి, నా మీద నువ్వు కేసు పెట్టావు నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్లో ఫోర్జరీ డాక్యుమెంట్స్ కేసు, దానికి సంబంధించి నువ్వు మంత్రిగా పనిచేశావు, నీ ప్రభుత్వంలో అధికారులు తీసుకెళ్ళి వేస్తే కోర్టు ఎన్ని సందర్భాలలో వెనక్కి పంపించిందో చూడు, ఆ ఛార్జ్షీట్ రిటర్న్ చేసిందో. నేను అధికారంలోకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ కేసుని ఏ రోజు కూడా పట్టించుకోలే, ప్రభావితం చేయలేదు. కాబట్టి ఆ కేసు ఛార్జ్షీట్ కోర్టు ఎప్పుడు టేకప్ చేసింది అంటే, పోలీసులు, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పోలీసులు దానిని కోర్టులో ఇస్తే కోర్టు కాగ్నిజెన్స్లోకి తీసుకున్నది. అవునా కాదా ఒకసారి నువ్వు వెరిఫై చేసి చెప్పు. 2019 తర్వాత కోర్టు తీసుకునిందా, 2019 ముందు తీసుకునిందా? 2019 ముందు నువ్వు మంత్రిగా ఏడ్చావు, అఘోరించావు. ఆ సమయంలో కూడా పోలీసు వాళ్ళందరినీ ప్రభావితం చేసి వేస్తే నీ ఛార్జ్షీట్ తీసుకునేటువంటి పరిస్థితి కనిపించలే. ప్రతిసారి ఇది కరెక్ట్గా లేదని చెప్పి వెనక్కి పంపించింది. ఆ నేపథ్యంలో నువ్వు మాట్లాడలేక కేసులు పెండింగ్ ఉన్నాయి, అవి పెండింగ్ ఉన్నాయని మాట్లాడుతున్నావు. అదేవిధంగా నువ్వు మాట్లాడేటువంటి ప్రతి దానికి నేను చెప్తాను, ఏదో నిన్న సత్యహరిశ్చంద్రుడిలాగా మాట్లాడావు. అసలు ఎవడు నా కొత్తోడు వింటే పాపం సత్యహరిశ్చంద్రుడు అంశమో సోమిరెడ్డి అంశం కాదు ఇది, సత్యహరిశ్చంద్రుడు మరలా పాపం ఈ రూపంలో పుట్టాడేమో అన్నట్టుగా మాట్లాడావు.
రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నా ఆస్తులు ఏంది, ఈరోజు నా ఆస్తులు ఏంది, రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి నీ ఆస్తులు ఏంది, ఈరోజు నీ ఆస్తులు ఏంది, జాబితాతో సహా నేను ఎన్ని ఆస్తులు అమ్ముకున్నానో మొత్తం సేల్ డీడ్లతో సహా పెడతా, ఎన్ని ఆస్తులు కొనాలో చూపిస్తా. నువ్వు ఎన్ని ఆస్తులు అమ్మావో సేల్ డీడ్ చూపించు. నువ్వు కొన్న ఆస్తులు బెంగళూరులో ఈ మధ్య గ్రానైట్ మైన్ దగ్గర నుంచి బినామీ పేరుతో పెట్టుకున్నటువంటి ఆస్తులతో సహా ఏదో చూపించి, నీకు దమ్ము ధైర్యం ఉంటే రా, బయటికి రా. నువ్వు అవినీతి పరుడువా, నేను అవినీతి పరుడున్నా. కాబట్టి ఏది మాట్లాడకుండా ఈరోజు ఏపీఐసీసీ భూముల గురించి మాట్లాడుతున్నావు. రామదాస్ కనుక కుటుంబ సభ్యులు, నేను కనుక నీ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడితే నీ కళ్ళల్లో నీళ్లు కాదు, రక్తం కారుతుంది, గుర్తుపెట్టుకో. నీ కుటుంబ చరిత్ర గురించి నేను మాట్లాడడం మొదలు పెడితే కళ్ళలో నుంచి రక్తం వస్తుంది. నువ్వేదో చెప్పావు నిన్న, ఆయన నాయన ఉన్నప్పుడే కారు ఉండింది. మీ నాయన కారు ఉంటే, మీ నాయన అప్పులోళ్ళకి అప్పు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళ మాకు డబ్బులు అయిపోయినాయి తిరిగి రాయమంటే ఎందుకు తిరిగి రాయడం, డబ్బులు ఇస్తానని చెప్పి తీసుకొచ్చి వాళ్ళ దశవదలు చూసినట్టుగా చూసి నోటుతో నవ్వి మింగేసినోడు మీ నాయన. మీ నాయన చరిత్ర అట్లాంటిది, అప్పులు ఎగ్గొట్టినటువంటి చరిత్ర మీ కుటుంబాన్ని. నువ్వు మళ్ళీ ఈరోజు మా కుటుంబమో మాది గురించి మాట్లాడుతున్నావు. దానికి సిగ్గైనా ఉండాలి, నీకు మాట్లాడడానికి కూడా నోట్లో ఊస్తారేమో అనేటువంటి అదేనా ఉండాలా, ఆ లజ్జైనా ఉండాలి నీకు. నీ మనిషి జన్మెత్తి పుట్టింటే నువ్వు చెప్పావు ఏపీఐసీ భూములు అన్నావు. ఏపీఐసీ భూములకు సంబంధించి నీ హయాంలో పెద్దలే కథలని చెప్పి ఈనాడులోనే ఒక వార్త వచ్చింది. 5 లక్షల రూపాయలకు ఆ రోజు నువ్వు వాడి దగ్గర పాపం చీపుగా కొట్టడానికి ప్రయత్నం చేసావు. అవునా కాదా చెప్పు, ఆ రోజు జరిగిందా లేదా చెప్పు. ఆ తర్వాత నేను వచ్చిన తర్వాత వాళ్ళని పిలిచి ఏమయ్యానంటే, అయ్యా మాకు భూములకు సంబంధించినటువంటి దాంట్లో అక్కడ రాళ్ళు రప్పలు ఉండే ఏపీఐసీ స్వాధీనం చేసుకుని మాకు ఏదైనా ఇప్పించమంటే 15 లక్షల లెక్కన ఇప్పించా. ఎకరా ఎవరు కంప్లైంట్ లేదు. నీది ఏదో ఒకటి నోరు కాదు కాబట్టి అది నోరా డ్రైనేజ్ కర్తా తెలియదు కాబట్టి అది ఏదో మాట్లాడుతూ ఉండాలి కాబట్టి నువ్వు మాట్లాడతావు తప్ప, లేకపోతే ఎక్కడన్నా ఏదన్నా గ్రామాల్లో ఏదన్నా జరిగిందంటే అలిగేషన్ ఎక్కడ రావాలా, గ్రామాల్లో రావాలి. నువ్వు ఎంత కలిపెట్టినా కూడా వాళ్ళ మేము అఫిడవిట్ ఇచ్చి తీసుకున్నారు, మేము 15 లక్షల రూపాయలు ఇస్తే భూములు ఇస్తామని చెప్పి వాళ్ళు తిరిగారు నా చుట్టూ. అయ్యా మా భూములు ఏదన్నా ఉంటే ఇప్పించి మాకు ఏదన్నా 10 రూపాయలు డబ్బులు ఇప్పించమని. దానికి సంబంధించి వాళ్ళు ఉండరు, వీళ్ళు ఉండరు, వాళ్ళు ఉండరు అని చెప్తే రకరకాలుగా నువ్వు మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడింది. నేను అడుగుతున్నా, చెప్పు, ఏ ఒక్కదానికైనా నువ్వు సమాధానం చెప్తావా దాటడం తప్ప. నెల్లూరు నగరంలో కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ పర్యటించారు. పలు ప్రాంతాల్లో ఖాళీ స్థలాలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఎవరైనా ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కమిషనర్ నందన్. నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వైవో నందన్ నగర పర్యటనలో భాగంగా శనివారం స్థానిక ఎన్టీఆర్ నగర్ జాతీయ రవాణా రాయిపపాలెం రోడ్డు ప్రాంతంలో ఖాళీ స్థలాలను టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్ విభాగాల అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం స్థానిక మినీ బైపాస్ అన్నమయ్య కూడలి సమీపంలోని ఎన్టీఆర్ పార్కు ప్రాంతంలోని ఖాళీ స్థలాన్ని కమిషనర్ పరిశీలించి అభివృద్ధికి అవసరమైన చర్యల గురించి అధికారులతో చర్చించారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇంజనీరింగ్ విభాగం ఈఈ అనిల్ కుమార్, శానిటేషన్ టౌన్ ప్లానింగ్ విభాగం సర్వేయర్లు ఏడుకొండలు, కామేశ్వరరావు, వార్డు సచివాలయ కార్యదర్శులు, సిబ్బంది పాల్గొన్నారు. సత్యవోలులో చెరువు ఆధునీకరణ పనులను టీడీపీ నేతలు, ఇరిగేషన్ అధికారులు ప్రారంభించారు. ఎమ్మెల్యే సూచనల మేరకు 63 లక్షలతో చెరువు పనులను ప్రారంభించినట్లు ఇరిగేషన్ డి రమణరావు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన చెరువుల ఆధునీకరణలో కొండాపురం మండలంలో 6 చెరువులకు నిధులు మంజూరైనట్లు ఇరిగేషన్ శాఖ డిఈ రమణరావు తెలిపారు. కొండాపురం మండలం సత్యవోలులో చెరువు ఆధునీకరణకు శనివారం ఇరిగేషన్ అధికారులు, నాయకులు, టీడీపీ సాగునీటి సంఘం ఆధ్వర్యంలో శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా డిఈ మాట్లాడుతూ కొండాపురం మండలంలోని సత్యవోలు, గానుగుపెంట, కొమ్మి, రేణమాల, ఆదిమూర్తిపురం, చింతలదేవి చెరువులకు త్రిబులార్ పనులకు 3 కోట్ల రూపాయలు నిధులను ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మంజూరు చేయించినట్లు చెప్పారు. ఈ పనులకు ఎమ్మెల్యే సూచనల మేరకు 63 లక్షల నిధులతో సత్యవోలు చెరువు పనులు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ ముజీద్ ఖాన్, డిఈ రమణరావు, ఏఈలు రమేష్, వెంకట్రావు, నీటి సంఘం అధ్యక్షుడు మద్దసాని మాల్యాద్రి, మాజీ సర్పంచ్ గద్దె రాఘవయ్య, మద్దసాని శ్రీనివాసులు, ముత్యం వేణు, గోరంట్ల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. ట్రిబులార్ రిపైర్స్, రెస్టోరేషన్ అండ్ రెనోవేషన్ అనే స్కీమ్ కింద మన సత్యవేలు చెరువుకి 63 లక్షలు శాంక్షన్ అయ్యి, ఇందులో ఈ రిపైర్స్, రెస్టోరేషన్, రెనోవేషన్ స్కీమ్లో భాగంగా ఈ చెరువుకు సంబంధించి తూము రిపేర్లు ఉన్నవి. ఆ తూము రిపేర్లు, తర్వాత చెరువు కట్ట మరమ్మతులు, జంగిల్ క్లియరెన్సు, చెరువుకు వచ్చే వాగు సప్లై ఛానల్ డీసిల్టింగు, తర్వాత చెరువు నుంచి పొలాలకు వెళ్ళే పంట కాలువలు ఆధునీకరణ, తర్వాత పొలాలకు వెళ్ళే ఆయకట్టు రోడ్లు, ఇవన్నీ కూడా మనము ఈ స్కీమ్ కింద చేస్తున్నాము. మార్పు అవసరం పేరుతో ఆగస్టు 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహిస్తున్నామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ తెలిపారు.
నెల్లూరు నగరం గాంధీ బొమ్మ వద్ద మార్పు అవసరం వాల్ పోస్టర్ను నాయకులు ఆవిష్కరించారు. మార్పు అవసరం పేరుతో ఆగస్టు 7వ తేదీ నుంచి 16వ తేదీ వరకు పాదయాత్ర నిర్వహించి అనంతరం పాదయాత్రలో సమీకరించిన సమస్యలతో కలెక్టర్ కార్యాలయంలో ధర్నా నిర్వహిస్తామని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ అన్నారు. అనంతరం సెప్టెంబర్ 1వ తేదీ ఢిల్లీ మహానగరంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమానికి సంబంధించిన వాల్ పోస్టర్లను నెల్లూరు నగరంలోని గాంధీబొమ్మ వద్ద సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి అరిగెల సాయి, దామాంకయ్య, సిరాజ్, మున్నా తదితరులు ఉన్నారు. దేశంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారం కోసం, ముఖ్యంగా రోజు రోజుకి ఆకాశాన్ని అంటుతున్నటువంటి ధరల్ని తగ్గించాలని, దేశంలో చదువుకున్నటువంటి యువకులకి ఉద్యోగాలు కల్పించాలని, అలాగే రైతులకి గిట్టుబాటు ధర కల్పించాలని, అందుకు స్వామినాథన్ కమిటీ సిఫార్సుల్ని అమలు చేయాలని, అలాగే కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే ఓటర్ల జాబితాని సక్రమైనటువంటి పద్ధతుల్లో ఉంచాలని, సర్ పేరుతో జరుగుతున్నటువంటి మోసాన్ని అరికట్టాలని డిమాండ్ చేస్తూ భారత్ పెట్రోలియం పెట్రోల్ బంకు యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే గిరిజన యువకుడు సురేష్ మృతి చెందాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. పోలీసులు పూర్తి స్థాయిలో విచారించి మరణానికి కారకులైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కొడవలూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించి మీడియాతో మాట్లాడారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం బొడ్డువారిపాలెం సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అల్లూరి సీతారామరాజు జిల్లాకి చెందిన గిరిజన యువకుడు సురేష్ మృతి చెందాడు. అయితే జాతీయ రహదారిలోని భారత్ పెట్రోలియం పెట్రోల్ బంకు మేనేజర్ లోకేష్ ఇద్దరు యువకులని అరకు నియోజకవర్గం నుంచి తీసుకువచ్చి పనిలో పెట్టారు. అయితే ఫిల్లింగ్ పనులతో పాటు ప్రాంతం తెలియని గిరిజన యువకులతో ఇతర పనులు చేపించారని బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించారు. శుక్రవారం ఉదయం మేనేజర్ లోకేష్ యువకుడిని తనకు సంబంధం లేని బ్యాంకు పని మీద తన బైక్పై తీసుకెళ్లి మధ్యలో వదిలేయడంతో ప్రమాదం జరిగిందని గిరిజనులు ఆరోపించారు. బాధ్యులపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని అల్లూరి సీతారామరాజు జిల్లా గిరిజనులు డిమాండ్ చేస్తూ కొడవలూరు పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళన నిర్వహించి మీడియా ముందు వారి ఆవేదన వెల్లబుచ్చారు. పని ఉంది, పని చేసుకుని ఏదుందని చెప్పేశారు. అక్కడ జాయిన్ అయిపోతాము, డిగ్రీకాయలతో జాయిన్ చేసేది. జాయిన్ చేసి అమ్మ జాయిన్ చేసానమ్మా అక్కడ వెళ్ళిపోతామని అది రెడీ అయిపోతే ఇది ఫోన్ చేసేది. ఫోన్ చేస్తే మా అమ్మ నేను ముందు అక్కడ వెళ్తానమ్మా 25,000 నెలకు 25,000 ఇస్తానని చెప్పేది. అయితే వెళ్ళు అని నేను చెప్పాను. బాగా పని చేసుకుని తీసుకొస్తే నేను బతుకుతానని అక్కడ తీసుకొచ్చి ఒక పని చేసుకుని తప్పు అది. యువకుడి గొంతు కోసి హతమార్చిన దారుణ సంఘటన విందూరు గ్రామంలో చోటు చేసుకుంది. మృతుడు అదే గ్రామానికి చెందిన షాహుల్ గా పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నెల్లూరు జిల్లా గూడూరు మండలంలోని విందూరు గ్రామంలో యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. షాహుల్ అనే యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హతమార్చారు. ఈ హత్య మండలంలో కలకలం రేపింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. విందూరు గ్రామంలో ఉన్న ప్రాథమిక పాఠశాల మిద్దెపై అదే గ్రామానికి చెందిన షాహుల్ అనే 21 ఏళ్ల యువకుడు మృతి చెందినట్లు స్థానికులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు గొంతుకోసి హత్య చేయడంతో ఆ ప్రాంతం అంతా రక్తసిక్తమయ్యింది. పోలీసులకు సమాచారం అందించడంతో గ్రామీణ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. హత్యకు గల కారణాలపై వారు ఆరా తీస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పుస్తకం పట్టాల్సిన చేతుల్లో పనిముట్లు పట్టించారు గురువులు. ఎర్రటి ఎండలో చిన్నారులతో పనులు చేయించడంపై తీవ్ర విమర్శలకు దారితీసింది. దీంతో తల్లిదండ్రులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఘటన మావిళ్లపాడు ఏపీ మోడల్ స్కూల్లో వెలుగులోకి వచ్చింది. విద్యాశాఖ అధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దొరవారిసత్రం మండలం మావిళ్లపాడు ఏపీ మోడల్ స్కూల్లోని ఉపాధ్యాయుల నిర్వాహం వెలుగులోకొచ్చింది. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన ఉపాధ్యాయులే ఎర్రటి ఎండలో చిన్నారులతో పనులు చేయించడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
పుస్తకం పట్టాల్సిన చేతుల్లో పనిముట్లు పెట్టి పాఠశాల ఆవరణలో పనులు చేయించిన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. మండుతున్న ఎండలో చిన్నారులను శ్రమకు గురిచేయడం వారి ఆరోగ్యానికి ముప్పుగా మారుతుందని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థుల భద్రత, సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి వ్యవహరించిన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై జిల్లా విద్యాశాఖ అధికారులు వెంటనే విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుని ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. చెవిరెడ్డిపల్లిలోని ఎన్టీఆర్ నగర్లోని టిట్కో గృహాలను ఎమ్మెల్యే కురుగుండ్ల రామకృష్ణ ప్రారంభించి లబ్ధిదారులకు అందజేశారు. అలాగే అడ్వాన్స్ నగదును చెక్ల రూపంలో వారికి తిరిగి అందజేశారు. అభివృద్ధి, సంక్షేమాన్ని రెండు కళ్ళుగా కూటమి ప్రభుత్వం చూస్తుందని చెప్పారు ఎమ్మెల్యే కురుగుండ్ల. తిరుపతి జిల్లా వెంకటగిరి పురపాలక సంఘం పరిధిలోని చెవిరెడ్డిపల్లి ఎన్టీఆర్ నగర్లో టిట్కో గృహాలను ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ లబ్ధిదారులకు అందజేసి లబ్ధిదారులు చెల్లించిన అడ్వాన్స్ నగదును చెక్కుల రూపంలో వారికి తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ రెండు కళ్లుగా పనిచేస్తున్న ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వమని స్పష్టం చేశారు. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో 18 రకాల పెన్షన్లు అందిస్తున్నామని, సంవత్సరానికి రాష్ట్రంలో పెన్షన్లకు 33,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందని తెలిపారు. రాబోయే 20 సంవత్సరాలను దృష్టిలో పెట్టుకుని పేదరిక నిర్మూలన కోసం పనిచేసే ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. గత వైసీపీ పరిపాలనలో అభివృద్ధి కుంటుపడడంతో పాటు రాష్ట్రం అప్పులమయం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ఈగ కిరణ్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సతీష్ బాబు, ఏఈ శిరీష, మున్సిపల్ సివిల్ ఇంజనీర్ సి కోటేశ్వరరావు, ఏఎంసీ చైర్మన్ విశ్వనాథం, మాజీ ఏఎంసీ రాజేశ్వరరావు, పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ పట్టణ అధ్యక్షుడు బీరం రాజేశ్వరరావు, మంకు ఆనంద్ లబ్ధిదారులు పాల్గొన్నారు. ఎలాంటి పనులు చేయకుండా జగన్మోహన్ రెడ్డి బటన్ నొక్కాలని చెప్పి ఆయన లక్షల కోట్లు దోచుకొని పోయాడే కానీ అలాంటి పనులు ఈ ప్రభుత్వంలో జరగవు. ప్రతి ఒక్కటి కూడా ప్రజల్ని మెప్పించి ప్రజలకు ఏం కావాలో ప్రజలకు సేవ చేసే పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పని కూడా తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. మీకు ఇళ్ళు పూర్తి చేసి మరి కొన్ని పెండింగ్లో ఉన్నాయి, అవి కూడా కంప్లీట్ చేసి ఈరోజు మీ గృహ ప్రవేశంలో పాల్గొన్నందుకు నేను ఒక అదృష్టంగా భావిస్తూ మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఇళ్లలో హ్యాపీగా కాపురాలు చేయాలని చెప్పని కూడా తెలియజేస్తూ నెల్లూరులోని డిఎస్ఆర్ స్కూల్లో నారాయణ నేత్రజ్యోతి దంత సురక్ష వైద్య శిబిరాలను నిర్వహించారు. శిబిరాలను డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ సందర్శించారు. హాస్పిటల్ వైద్య నిపుణులు విద్యార్థులకి నేత్ర, దంత పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. మంత్రి నారాయణ సేవలు అభినందనీయమని కొనియాడారు రూప్కుమార్. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ ప్రజల శ్రేయస్సు, ముఖ్యంగా నిరుపేదల ఆరోగ్యం, విద్యార్థుల భవిష్యత్తే లక్ష్యంగా అనేక బృహత్తర సంక్షేమ కార్యక్రమాలను నిరంతరం చేపడుతున్నారని డిప్యూటీ మేయర్ రూప్కుమార్ యాదవ్ అన్నారు. నెల్లూరు ములాపేటలోని డిఎస్ఆర్ స్కూల్లో నారాయణ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా రూప్కుమార్ మాట్లాడుతూ ప్రజాసేవే పరమావధిగా భావించే మంత్రి నారాయణ సొంత నిధులతో నారాయణ నేత్రజ్యోతి మరియు నారాయణ దంత సురక్ష పేరిట ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తూ వేలాది మందికి కంటిచూపును, మెరుగైన దంత ఆరోగ్యాన్ని అందిస్తున్నారని అన్నారు. అనంతరం 39వ డివిజన్ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు డాక్టర్ కృష్ణప్రియ, డెంటల్ ప్రొఫెసర్ రాహుల్, ఏవో ఆఫీసర్ సుధీర్, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఇప్పటి వరకు దాదాపు 200 మంది విద్యార్థులకు ఈ పరీక్షలు చేశారు. కొంతమందికి కంటికి అద్దాలు అవసరమైనని చెప్పి డాక్టర్లు చెప్పారు. కొంతమంది దంతాలకు కూడా చిన్నపాటి చికిత్సలు అవసరమైన పిల్లలకు అని చెప్పి కూడా ఆ పరీక్షలు కూడా చికిత్స కూడా చేస్తున్నారు. కాబట్టి ఇటువంటి మంచి కార్యక్రమాలు ఏమీ ఆశించకుండా కేవలం ఓట్లేసి నన్ను గెలిపించారని ఒకే ఒక విశ్వాసంతో, నమ్మకంతో తన కుటుంబం నుంచి, తన నుంచి అనేక రకాలుగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి నారాయణ సార్ గారిని ప్రతి ఒక్కరూ ఆదరిద్దాం, ఆశీర్వదిద్దాం. ఆ భగవంతుని ఆశీస్సులు కూడా నారాయణ సార్ గారి మీద, వారి కుటుంబం మీద ఉండాలని చెప్పి ఈ ప్రాంతంలో ఎన్ని పర్యవేక్షణ చేస్తున్నటువంటి డివిజన్ ఈ క్లస్టర్ ఇన్ఛార్జ్ అన్నంగి ప్రసాద్ గారు ఈ మొత్తం కార్యక్రమానికి అటు హెడ్ మాస్టర్స్ కావచ్చు, విద్యార్థుల తల్లిదండ్రులతో, వైద్యులతో సమన్వయం చేసుకొని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మర్రిపాడులో లబ్ధిదారులకి పెన్షన్లు పంపిణీ చేసిన మంత్రి ఆనం, సీఎం చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య.
ఎమ్మెల్యే సోమిరెడ్డిపై మాజీ మంత్రి కాకాని సంచలన కామెంట్స్. గోవులను సంతలో అమ్మిన చరిత్ర నీదని విమర్శ. గూడూరులో దారుణం. యువకుడి గొంతు కోసి హత్య చేసిన దుండగులు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు. పుస్తకాలు పట్టాల్సిన చేతుల్లో పనిముట్లు పట్టించిన గురువులు. తల్లిదండ్రులు ఆగ్రహం. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.